దేవుని వాక్య బలలో మనం పాల్పంపులు పొందకముందు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము సంఖ్యాకాండం 3వ అధ్యాయము 13వ వచనం చివరి మాట అందరం కలిసి చదువుదాం. ద బుక్ ఆఫ్ నెంబర్స్ 3rd chapter verse 13. Let us read all together. వారు నా వారై యుందురు, నేను యెహోవాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై సియోనుకు మమ్మలను తీసుకొని వచ్చారు ప్రభువా. అందుకొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, లోకంలో నీచులైన వారిని ఘనమైన వారిగా చేశాడు, తృణీకరించబడిన వారిని ఎన్నికైన వారిగా చేశారు, నశించిపోయే వారిని నిత్య జీవ పాత్రులుగా చేశారు. అందులో నన్ను కూడా ఉంచారు ప్రభువా. అంత గొప్ప ధన్యత నాకు కూడా ఇచ్చి నీ యొక్క ప్రజలలో, నీ వారిలో నన్ను కూడా మీరు చేర్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో నేను కూడా నీ ప్రజలతో కలిసి నాకు ఇచ్చిన రక్షణ కొరకే నిన్ను స్తుతించి ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాను ప్రభు. అంతేకాదు తండ్రి, నా కొరకే నీ ప్రియ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన వేరు చేయబడి తండ్రి నుంచి, పరలోకం నుంచి, సింహాసనం నుంచి ఆయన దూరం అయిపోయి నన్ను నీ వాణిగా చేయడానికి, పరలోక వాసిగా చేయడానికి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి కూడా నేను ఎంతో స్తుతిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన రక్షణను బట్టి కూడా ప్రభువా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నా ఎదుట ఉంచబడిన ప్రభు యొక్క శరీర రక్తంలో కూడా యోగ్యమైన పాలు నేను పొందడానికి కావలసిన కృపను, సిద్ధపాటు నీ వాక్యం ద్వారా అనుగ్రహించి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా ప్రభువును, నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగము, వారు నా వారై యుందురు. నిజంగా ఈ దినము దేవుడు మనల్ని ఆరాధన వర్తమానంలో చూసినట్లు దేవుడు మనల్ని కోరుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పిలిచాడు. ఆయన కొరకు మనము ఎలా జీవిస్తున్నాం ప్రభు బలలోకి వెళ్ళకముందు. అందుకని తిమోతికి రాస్తూ ప్రభు ఒక మాట అంటాడు, పౌలు ఒక మాట అంటాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ప్రభు బలలోకి వెళ్ళకముందు చాలాసార్లు మనం ప్రభు వారమని చెప్తాం, కానీ ఇంకా ఎన్నో ప్రభు లక్షణాలు లేని వారంగా, ఇంకా లోకంలో సాతాను వారంగా మనం ఉంటాం. చదవండి. అయినను నిలకడగా ఉన్నది ప్రభువు. అందరు చెప్పండి ఈ మాట, ప్రభువు తన వారిని ఎరుగును, తన వారిని ఎరుగును. ఋతు ఆ పొలంలోకి వచ్చినప్పుడు ఆ కొత్త ప్రాంతం, కొత్త దేశం,
కొత్త ప్రజలు. అడుగుతాడు, అమ్మా నువ్వు ఎవరి దానవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరికి చెందిన దానవు? అప్పుడు ఆమె చెప్పిద్దయ్యా, నేను కూడా నీ ప్రజలకు చెందిన దానిని. నా యొక్క అత్త పేరు నయోమి, మాది కూడా ఈ ప్రాంతమే, నేను కూడా ఈ ప్రాంతానికి చెందిన దాన్ని. ఇంకా పౌలు అంటాడు అపోస్తలుల కార్యం 27:23లో చదవద్దు కానీ, నేను ఎవరి వాననో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు. ప్రభు బల్లలోకి వెళ్ళక ముందు చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు. ఇంకా మనల్ని చూసి చాలామంది అనుకుంటున్నారు, ఇంకా వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు దేవుని వాళ్ళు కాదు. కొన్నిసార్లు మనం చెప్పుకునేదాకా ఇతరులకు తెలియట్లేదు మనం క్రైస్తవులమని. అది చాలాసార్లు మీకు గుర్తు చేస్తాను. క్రిస్టియన్స్ ఆర్ సో మెనీ టైప్స్. సీజనల్ క్రిస్టియన్స్ అని, సడన్లీ క్రిస్టియన్స్ అని, తర్వాత ఏంటి సండే క్రిస్టియన్స్ అని, రకరకాలుగా. కానీ ప్రభు బలలోకి వెళ్ళకముందు ఇతరులు మనల్ని ఎవరి వారుగా గుర్తిస్తున్నారు. అందుకని ఆ దినాల్లో, ఎస్తేరు దినాల్లో ఒక జనం గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. చదవండి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. మొర్దెకై చదవండి. మొర్దెకై వంగకయు నమస్కరింపై ఉండుటకు హామాను చూచినప్పుడు మొర్దెకై చదవండి, కంటిన్యూ చేయమ్మా. ఎవరైనది, ఈ మాట చూడండి, ఆశ్చర్యపోతున్నాడు హామాను. ఈ దేశంలో నేను ఎంతోమందిని చూశాను కానీ ఇలాంటి వాళ్ళు లేరే, ఇంత ప్రత్యేకమైన వాళ్ళు లేరే. డబ్బులు ఇస్తానన్నా నమస్కారం చేయట్లా, ప్రమోషన్ ఇస్తానన్నా నమస్కారం చేయట్లా, తన భక్తిని విడిచిపెట్టట్లేదు. చదవండి, కంటిన్యూ చేయాలి. రాజ్యమందంతట్లో మొర్దెకై చూడండి, ఇదంతా మనం చూస్తే ఈ మొర్దెకై ఎట్లాంటి ప్రత్యేకమైన వాడుకుంటున్నాడో అదంతా మీరు చదివితే ఎంత ప్రత్యేకమైన జనంగా ఉన్నారంటే వాళ్ళు. ఈరోజు ప్రభు బలలోకి వెళ్ళకముందు గత నెలంతా కూడా, ఒక సంవత్సరం, కొత్త సంవత్సరంలో ఒక నెల అయిపోయింది, మళ్ళీ పాత సంవత్సరం అయిపోయింది, క్యాలెండర్ కూడా పాత అయిపోతుంది, పరిస్థితులన్నీ మళ్ళీ పాత అయిపోతున్నాయి. కానీ మన హృదయము, మన జీవితం ఎప్పుడు పాత అయిపోకూడదు. చూడండి, తన వారిని ప్రభువు తన వారిని, గాడ్ నోస్ హీస్ పీపుల్. తన వారు ఎలా ఉండాలంటే దేవుని వారు. అందుకని మనం పాడతాం, మనం యేసుని వారలము తన వారిగానే యుందుమంటాం, కానీ అసలు ఉండం మనం. చూడండి, 7 విషయాలు ఇక్కడ క్లుప్తంగా మనం చూస్తే ప్రభువు వారు ఎలా ఉండాలి అంటే, ప్రభువు వారు చూడండి, మొట్టమొదటి వారు ఎలా ఉంటారంటే, హెచ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం చదవండి. హెచ్కేలు గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం. అప్పగించను. చూడండి ఎట్లా అయిపోతున్నారంటే చాలామంది. ఇప్పుడు లేవీకాండం 21:6, దేవుని ప్రజలు ప్రభువు వారంగా మనం ఎలా ఉండాలంటే, ఈరోజున మనకి ఆత్మీయ గుర్తింపు, మనం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు దేవుని ప్రజలు, వీరు దేవుని బిడ్డలు అనే సాక్ష్యం లేకపోతే ప్రభువుకు మహిమ రాదు. చదవండి లేవీకాండం. ప్రతిష్ఠితమైన వారుగా, ఎంత బాగుందండి. వారు ఎవరంట? ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను. చాలండి. వారు ఎలా ఉండాలంట? ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలి. మన హృదయము, మన జీవితము, వారమంతా కూడా
మన శరీరం, మన అవయవాలన్నీ దేవునికి ప్రతిష్ఠించబడినవి. వాటితో పాపం మనం చేయకూడదు. పాల్ సుధాకర్ గారు ఆయన ట్రైన్లో వెళ్తున్నాడంట. పక్కన ఎవరో ఒక పుస్తకం చదువుతున్నారు, ఒక నవల చదువుతున్నారు. వాళ్ళు చదివి ఈయనకిచ్చి, ఏమంటే కొంచెం ఆ పక్కన మా వాడు ఉన్నాడు, కిటికీ దగ్గర ఇవ్వండి అన్నాడంట. ఒక నవల. అప్పుడు ఆయన అన్నాడంట, సారీ ఐ హ్యావ్ నో హ్యాండ్స్ అన్నాడంట. నాకు చేతులు లేదు. అది చేతులు ఉన్నాయి కదండి, బైబిల్ పట్టుకున్నారు కదా, చదువుతున్నారు కదా, ఇది అందియటానికి ఏమైందంటే చెప్పాడంట, ఈ నా చేతుల్ని ఎప్పుడో దేవునికి నేను ప్రతిష్ఠించా, ఇక అలాంటివి నేను పట్టుకోను, లోక సంబంధమైనవి నేను పట్టుకోను, ముట్టను. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఈ సంవత్సరం అంతా ప్రతిష్ఠించబడిన అనుభవంలో ఉందాం. మన నోరు దేవునికి ప్రతిష్ఠించిందిగా ఉండాలి. ఇతరులను తిట్టడం, దూషించటం, అవమానపరచటం వద్దు. వాళ్ళు ఎవరంట? ప్రభువు వారు ఎవరంట? అందుకనే ప్రభు పిలుస్తాడు. అందరిలో మనం ఉండొచ్చు, కానీ ఆయన తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు. మార్కు సువార్త 3:13 చదవద్దు, కానీ మార్కు 3:13. అందరిలో గుంపులో ఉండొచ్చు. దేవుడు ఒక్కొక్క పేరు పిలుస్తాడు, ఒక్కొక్క పేరు పిలుస్తాడు. మొన్న జనవరి 26న కొంతమంది ఖైదీల్ని విడుదల చేశారు. ఆగస్టు 15న వాళ్ళకు ఒక రోల్ కాల్ పెడతారు. ఖైదీలందరూ వచ్చేస్తారు, లైన్లో ఉంటారు. ఇప్పుడు చెప్తారు, అయ్యా మీలో కొంతమందిని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆనందపడిపోతారు, సంతోషిస్తారు. ఎవరి పేరు వస్తుందో. అప్పుడు ఆ జైలర్ గారు పిలుస్తారు, ఫలానా ఆయన, ఫలానా ఆయన, వీరందరూ ఇటు వచ్చేసేయండి, పక్కకు వచ్చేస్తారు. ఇక మీ శిక్ష కొట్టేస్తున్నాం అయ్యా, మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం, మిమ్మల్ని క్షమిస్తున్నాం, మీకు క్షమాపణ లభించింది. వాళ్ళు మొన్న ఇంటర్వ్యూలో టీవీలో చెప్తున్నారు, వాళ్ళందరినీ వరుస కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టి రిలీజ్ అయిన వాళ్ళని మాట్లాడమని మైకేస్తుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా నా పేరు వస్తుందని నేను అనుకోలే. 15 సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ జైల్లో. 18 సంవత్సరాల నుంచి ఒక ఆయన, పెద్ద ఆయనండి, 20 సంవత్సరాల నుంచి ఉన్నాడండి. నా పేరు పిలిచి ఒక మామూలుగానే ఆ జైల్లో నుంచే పేరు పెట్టి పిలిస్తే, ఈ లోకంలో నుంచి, బంధకాల్లో నుంచి, నరకంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. మన పేరు వచ్చింది. ఎంత సంతోషం అండి, మన పేరు వచ్చింది. మన పేరు జీవ గ్రంథంలో కూడా దేవుడు ఏం చేశాడు? రాశాడు. కాబట్టి దేవునికి ఎలా ఉండాలంటే మనము చెప్పండి, ప్రతిష్ఠితులైన వారం ఉందాం. ఒకప్పుడు దేవుళ్ళో లేవు, మనం లోకంలో ఉన్నాం. ఆ కోపాలు, ఆ అసూయలు, ఆ పగలు, ప్రతీకారాలు ఉన్నాయి. ఇంకుండకూడదు. ప్రతిష్ఠించేసావు. ఒకసారి నువ్వు కడగబడ్డావు, మళ్ళీ బురదలోకి వెళ్ళొద్దు. ప్రతిష్ఠితమైన వారుగా మనం ఉండాలి. ప్రభువు తన వారిని ఎరుగుతాడు. అందరూ ఆయన వారు కాదు. ఆయన వారు మంచి చెప్పుకొని వాళ్ళు అన్నారు, పరలోకంలోకి వెళ్ళి అక్కడ తలుపు దగ్గర అన్నారు, ప్రభా మేము తెలుసు కదయ్యా, ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టాం పీడబ్ల్యూడి గ్రౌండ్లో, నేనేనయ్యా. బిషప్ అజరయ్య గ్రౌండ్లో అద్భుతాలు చేసింది నేనేనయ్యా. అలా ఉన్నాడు ప్రభు, మీరెవరో నాకు తెలియదు. ఇంటి పేరుతో సహా చెప్తున్నారు, డోర్ నెంబర్ చెప్తున్నారు, డేట్ మెన్షన్ చేసి చెప్తున్నారు. బట్ నాకు తెలీదు, మీరెవరో నాకు తెలియదు. ఒకటే పేరు పెట్టాడు, అక్రమము చేయవారు. ప్రభు ఎరిగిరి కూడా ఇంకా నీ నోరు ప్రతిష్ఠించబడింది. ఆ నోరుతో ఎలాంటి మాటలు వస్తున్నాయి? నీ కళ్ళు ప్రతిష్ఠించబడ్డాయి. ఆ కళ్ళుతో ఏం చూస్తున్నావు? సండే స్కూల్లో మా అక్క చెప్పింది, సండే స్కూల్ అక్క చెప్పింది, ఈరోజు సండే స్కూల్ సెలవు ఇచ్చారా? ఇక్కడే ఉన్నారు పిల్లలు, సెలవులు ఇచ్చారు మీకు కూడా. మనం కళ్ళతో ఏదంటే అది చూడకూడదు. ఈ వారం అంతా ట్రై చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. సరే అనుకున్నాము. ఆ రోజు సువార్త జరుగుతుంది, ఉదయం సువార్త జరుగుతుంది. సువార్త అంతా అయిపోయిన తర్వాత ఒక సెంటర్లో ఆపారు. అక్కడ టీ తాగుతున్నారు. మా 2 బ్రదర్స్ని, మీ చిన్నోళ్ళం పిలిచి, నాన్న మీరు టీ చెప్పి తీసుకురండి, ఆ టీ ట్రే తీసుకురండి అన్నారు. బ్రదర్స్ అందరూ వ్యాన్ దగ్గర ఉన్నారు. మేమిద్దరం వెళ్ళాం. ఇద్దరం సండే స్కూల్ స్టూడెంట్సే. టీవీలో మంచి పాట వస్తుంది, చిరంజీవి పాట వస్తుంది. మంచి సౌండ్ పెట్టారు.
ఎదురుగుండా ఉంది. ఏం చేయాలి ప్రభువా, కనపడుతుందే, చూడకూడదే అని మేమిద్దరం అనుకున్నాం. అన్న అది చూడకుండా వెళ్దామని. ఏం చేసాము, అక్కడ దాకా మెట్లెక్కి చూడకుండా వెళ్తున్నాం, కళ్ళు మూసుకొని వెళ్తున్నాం. ఏమండి ఒక 8 టీలు ఇవ్వండి అంటే ఆయన టీ ఇచ్చాడు కానీ డబ్బులు తీసుకోవాలా. మా కళ్ళు ఏమనుకున్నాడు ఆయన, గుడ్డోళ్ళు పాపం ఇంకెంతమంది ఉన్నారు గుడ్డోళ్ళు అన్నాడు. అది చూడకూడదని మేము కళ్ళు మూసుకుంటే మమ్మల్ని ఏమనుకున్నాడు, గుడ్డోళ్ళు అన్నారు. నా పక్కన బ్రదర్ అన్నాడు, అన్న ఇంకో 20 మంది గుడ్డోళ్ళు ఉన్నారన్న. అవును, కళ్ళు ఉన్నవాడు ఏం కావాలంట, గుడ్డివాడు కావాలి కొన్నిసార్లు. కాళ్ళు ఉన్నవాడు కొన్నిసార్లు ఏమవ్వాలి, కుంటివాడు కావాలి. కళ్ళు మూసుకొని మళ్ళీ అటు తిరిగేదాకా కళ్ళు తెరవాల. మా కళ్ళు మూసుకునేసరికి ఎంత గుడ్డ అనుకున్నాడు ఆయన, డబ్బులు కూడా తీసుకోవాలా. అది కూడా మంచిదే అయింది. ప్రభువు తన వారిని ఎరుగును. ఎంత బాగుందండి. వారెవరంట, ఒక్క మాటలని నేను ఆగిపోతున్నాను, ప్రతిష్ఠించబడిన వారు. అందుకని అంటాడు కదా యోహాను 17:17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే ప్రతిష్ఠించబడిన వారంగా ఉందాం. ఏంటక్క నువ్వేంటి ఒక్క మాట కూడా అనట్లేదేంటి, ఇంతకుముందు అనేదానివి కదా. లేదక్క, నా నోరు దేవునికి ప్రతిష్ఠించేశాను. ఏంటన్నా ఈ మధ్య అసలు ఏం కొట్టట్లేదంట నువ్వు. అవునన్నా, నా చేతులు దేవునికి ప్రతిష్ఠించేశాను. ఏంటన్నా నువ్వు పలానా స్థలానికి నువ్వు రావట్లేదు ఏంటి ఈ మధ్య, ఇంతకుముందు బాగా వచ్చేవాడుగా. నా కాళ్ళు దేవునికి. అది చిన్న పాట ఉంటుంది, సండే స్కూల్ పాట. సండే స్కూల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే పాడండి. నా కాళ్ళు చేతులును, నా చెవులు కన్నులును, నా కాళ్ళు చేతులును, నా చెవులు కన్నులును, నా సమస్తమిచ్చెదను, ప్రభు కొరకై జీవింతు. మొదటుండిన ప్రేమ లేదు. అందుకని చదవండి ఒక మాట దేవుని వాక్యం నుంచి. ప్రకటన 7:14. నేను అయ్యా చూడు, వీళ్ళెవరు అని అడిగాడు. వీళ్ళెవరు అనుకున్నావు? పరలోకంలో మనకుండే ఘనత, 7 అనుభవాలు కలిగి ఉన్న వారికి ఉండే ఘనత ఎలాంటిదో తెలుసా? నీకే తెలియని అనగా ఏమంటున్నాడు, ఇలాగ వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు శ్రమల నుంచి వచ్చారు, బాధల నుంచి వచ్చారు, కష్టాల నుంచి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు వీళ్ళు. పరలోకంలో కూడా మనకి ఏముంటుంది చెప్పండి, ఆ ప్రత్యేకత ఉంటుంది. దేవుడు ఇస్తాడు అది. అందుకని మత్తయి 25:34 ఆయన వేరు చేశాడు. ఎడం వైపునున్న వారులారా ఆ నాశనానికి పోండి, కుడివైపునున్న వారులారా మీరు ఎక్కడికి వెళ్ళండి, జీవానికి. అంటే రోజున ప్రియులారా, ఆ గొల్లవాడు ఎలాగైతే ఆ కాపరి గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేస్తాడో, దేవుడు మనల్ని కూడా ఇప్పుడు కలిసిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నీ భక్తి అనేది, నీ విశ్వాసం అనేది, నీ ఆత్మీయత అనేది ఏదన్నా ఒక శ్రమ వచ్చినప్పుడు బయటపడిద్ది. అప్పుడు అంటావు, ప్రభా నేను అనవసరంగా వచ్చింది ప్రభా ఈ సమస్య, అనవసరంగా వచ్చింది అనారోగ్యం, అనవసరంగా వచ్చింది బాధ. అంత భయంకరమండి. ఆ మధ్య మొన్న కొత్తగా వచ్చింది పాపం, సబ్ ఇన్స్పెక్టర్గా ఆయనకి జాబ్ కొత్తగా వచ్చింది. పోస్టింగ్ వచ్చిన వారానికే బయటపడింది క్యాన్సర్ అని. అప్పటికే 4th స్టేజ్ అంట. చనిపోయాడండి ఆయన, చనిపోయాడు. అంత భయంకరమండి. ఒక యవనస్తుడు, మంచి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కూడా కారణం భయంకరంగా ఆ గుట్కాలు ఎన్ని తినేవాడంట ఆయన. తెలియకుండానే లోపలంతా ఏమైపోయింది. ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకంగా లేకపోతే ఎప్పుడు ఏ సమస్య బయటపడిద్దో తెలియదు నీకు. ఎందుకంటే కనీసం ఆ భయంతోనన్నా నువ్వు ప్రార్థన చేస్తావని దేవుడు అది పంపించక ముందే భక్తి కలిగి ఉందాం. 7 విషయాలు. అందుకనే మళ్ళా మాట చదువుదాం. సంఖ్యాకాండం 3:13.
చదవండి అందరూ. సంఖ్యాకాండం 3 చివరి మాట. వారు నా వారై, ప్రభు అన్నాడు. ఈరోజు మనం అందాం, అవును ప్రభువా, నేను నీ వాడనై ఉంటాను ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అందరి వాడైపోయాడు. పాపులందరి కొరకు, మనుషులందరి కొరకు, రోగులందరి కొరకు, శాపగ్రస్తులందరి కొరకు, నశించిపోయేవారు అందరి కొరకు వచ్చాడు. అంత గొప్ప దేవుడు మనవాడైతే, ఇంత గొప్ప దేవుడిని కలిగిన మనం ఆయన నుంచి ఎందుకు వేరైపోతున్నాం? ఏదో చిన్న ఆశల కోసం, చిన్న లాభం కోసం, చిన్న సుఖాల కోసం నీ ప్రభువును పక్కన పెట్టేస్తున్నావు. లేదు ప్రభు, నీ వాడుగానే ఉంటా. ఒక నెల కూడా అయిపోయింది కొత్త సంవత్సరంలో. ఈ నెల నుంచి నేను నీ వాడుగా ఉంటాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, నేను నీ వాడినే ఉంటాను ప్రభు. ప్రార్థన చేసుకొని ప్రభు వల్ల పాలు పొందుతాం.